హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులైంది కదా మిమ్మల్ని అంతా చూసి మీతో మాట్లాడి. సో అయినా మీరు నన్ను మర్చిపోవట్లేదు. యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో గ్రూప్లో కానీ, ప్రతి చోట్ల కూడా కామెంట్స్ అండ్ క్వశ్చన్స్ అండ్ ఈ క్లాసెస్ తీసుకోవడం కానీ అన్నిట్లో కూడా నేను యాక్టివ్గానే ఉన్నాను. స్టూడెంట్స్లో జస్ట్ యూట్యూబ్లో లేనంతే, కానీ బ్యాక్ అయితే మాటలు జరుగుతున్నాయి, స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ఉందన్నమాట. సో ఈరోజు ఈ వీడియో ఎందుకు అంటే ఇంకా అసలు యూట్యూబ్ సారీ అసలు బిఎస్ఎంఎల్టీ అనేది అసలు ఏ విధంగా ఉంది స్కోప్, బిఎస్ఎంఎల్టీ చేస్తే ఫ్యూచర్ బాగుంటుందా లేదా, టెల్ మీ ద ట్రూత్ అన్నట్లు చెప్తారా లేదా అన్నట్లు ఒక కమెంట్ వచ్చిందనమాట. సో అందుకోసమని ఈ వీడియో చేస్తాను. యాక్చువల్గా ఏంటి అసలు ఈ యొక్క స్కోప్ అనేది సుత్తి లేకుండా చెప్పేస్తా చూడండి. మామూలుగా ల్యాబ్ టెక్నీషియన్స్కి ఎంఎల్టీ, వొకేషనల్ ఎంఎల్టీ చేయొచ్చు, డిఎంఎల్టీ చేయొచ్చు, బిఎస్సి ఎంఎల్టీ చేయొచ్చు కదా. సో ఈ మూడు కూడా మనం ఏం చెప్పచ్చు అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ అని చెప్పచ్చు. అంటే ఆ కోర్సెస్ మనం చేసినట్లయితే సో దాంట్లో నుంచి మనకి జాబ్ వస్తుంది, ఒక ప్రొఫెషన్ వస్తుంది, ల్యాబ్ టెక్నీషియన్ అని. ఓకే, సో ఇప్పుడు ఎందుకు ఈ 3 టైప్స్ ఉన్నాయి, ఎంఎల్టీ ఆర్ డిఎంఎల్టీ ఆర్ బిఎస్ఎంఎల్టీ ఎందుకు ఉన్నాయి అంటే, ఎంఎల్టీ అనేది ఒక బేసిక్ అనమాట. బేసిక్ ల్యాబ్ టెక్నీషియన్ అంటే ఏమి అనేది ఒక బేసిక్ నాలెడ్జ్ని ఇస్తుంది, అంతవరకే అనమాట. సో ఈ యొక్క వొకేషనల్ ఎంఎల్టీ ప్లస్ బిఎస్ఎంఎల్టీ రెండు ఒకటేనా అని ఖచ్చితంగా కాదు. ఎందుకు కాదు? ఇది డిగ్రీ గ్రాడ్యుయేట్ కోర్సు, ఇది వచ్చి జస్ట్ వొకేషనల్ కోర్సు. ఒక బేసిక్ దగ్గర నుంచి ఒక ప్రో వర్షన్ అనుకోండి. సో ఆ రకంగా మనకి మంచి కంటెంట్ ఇస్తుంది. అంటే ల్యాబ్ టెక్నీషియన్లో మనం ఏమేం చేయొచ్చు, ఏంటి అసలు అనేది. ఇప్పుడు బిఎస్ఎంఎల్టీ చేస్తే స్కోప్ ఉంటుందా లేదా, బిఎస్ఎంఎల్టీ చేస్తే ఎక్కడెక్కడ జాబ్స్ అయితే మనం చేయొచ్చు అనేది ఒకసారి చెప్తా చూడండి. సో నేను దాన్ని డైరెక్ట్గా గూగుల్లోనే టైప్ చేసి చూశాను. సో మీరు కూడా చూడొచ్చు. సో గూగుల్ అనేది ఏం చెప్తుంది అనేది. సో దీంట్లో దాచడం ఏమీ లేదు. సో నవ్ డేస్ ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది సరిగ్గా ఉందా, ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక సిక్నెస్ అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. సో ఈ సిక్నెస్ ఉంది అంటే హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ ఉంది అంటే అక్కడ ల్యాబ్ టెక్నీషియన్, డాక్టర్, నర్సెస్ ప్రతి ఒక్కరు ఉంటారు. సో డిసీజ్ని డయాగ్నైజ్ చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాబ్ టెక్నీషియన్. సో ఈ డిసీజ్ ఉంది అని చెప్తే సో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అయితే డాక్టర్ ఇస్తారు. సో ఇక్కడ మన ఇన్వాల్వ్మెంట్ ఉందా, ల్యాబ్ టెక్నీషియన్ మనం వర్క్ చేస్తున్నామా, సో అక్కడ మనకి తెలిసిపోతుంది స్కోప్ ఉందా లేదా అనేది. ఇంకా మీ అవగాహనకే వదిలేస్తాను. సో ఏదో అల్లాటప్పగా చేసేయకుండా మనం ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకొని స్టాండర్డ్గా నిలబడగలిగితే మంచి ఫ్యూచర్ ఉంటుందన్నమాట దీంట్లో. సో ఇప్పుడు చూడండి, ల్యాబ్ టెక్నీషియన్స్ కెన్ అటైన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎక్కడెక్కడ, ల్యాబ్ పెథాలజీ ల్యాబ్స్లో మనం వర్క్ చేయొచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసినట్లయితే న్యూరాలజీ ల్యాబ్స్లో చేయొచ్చు, బ్లడ్ బ్యాంక్స్లో చేయొచ్చు, హెమటాలజీలో చేయొచ్చు, సైటాలజీలో చేయొచ్చు, హిస్టోపెథాలజీ ల్యాబ్స్లో చేయొచ్చు, ఇమ్యునాలజీలో చేయొచ్చు, ఫార్మాసిటికల్స్లో చేయొచ్చు, హాస్పిటల్స్లో చేయొచ్చు. ఒకవేళ ఈ ల్యాబ్స్లో కాకుండా కూడా మీరు ఒక లెక్చరర్స్గా, టీచర్స్గా చేయొచ్చు అనమాట. దీంట్లో ఇంకా ఇంకా మీరు నాలెడ్జ్ పెంచుకుంటా పోతే ఎంఎస్సి చేసి దాని తర్వాత ఒకే సబ్జెక్ట్ పైన స్పెషలైజేషన్ చేసి పిహెచ్డి చేసి ఆ విధంగా ప్రొఫెసర్స్ కావచ్చు. ఇంకా దీంట్లో మంచి స్టాండర్డ్గా ఉండొచ్చు అనమాట. సో ఇంత స్కోప్ అయితే ఉంది అని నేను అనుకుంటానా. ఇంకా కూడా చెప్పచ్చు, అంటే నాకంటే పెద్దవాళ్ళు, మంచిగా తెలిసిన వాళ్ళు ఇంకా బాగా బెటర్గా కూడా చెప్పచ్చు. నా వంతు నాకు ఇంత తెలుసు, నా ప్రయత్నం అయితే నేను చేశాను. మళ్ళీ దీంట్లో శాలరీస్ కూడా అడుగుతారనమాట, ఏ విధంగా ఉంటాయి అని. సో శాలరీస్ బేసిక్గా మనకి దీంట్లో ఎందుకు మనకి థియరీ చెప్తారు, ప్రాక్టికల్ చెప్తారు. ఓకే, సో రెండు ఉన్నప్పుడు మనము థియరీకి మార్క్స్ ఉంటాయి, ప్రాక్టికల్కి మార్క్స్ ఉంటాయి. కాబట్టి సేమ్ ఇక్కడ కూడా మనము థియరిటికల్గా మనం కాలేజ్లో నేర్చుకొని సర్టిఫికేట్ సంపాదించినప్పటికీ మనం ప్రాక్టికల్గా వర్క్లో ఎట్లున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ టైప్ ఆఫ్ ల్యాబ్లో వర్క్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీకు ఎంత స్కిల్ వచ్చు, మీరు ఎన్ని స్కిల్స్ ఒకేసారి మీరు కంప్లీట్ చేయగలరు, అండ్ వర్క్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేయగలరు, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఇంటర్వ్యూ చేసేటప్పుడు జస్ట్ థియరిటికల్గా అడిగినా కూడా మనకి ప్రాక్టికల్గా మీరు వర్క్ చేసేటప్పుడు మీరు దేనిపైన వర్క్ చేస్తారు, ఎన్ని టెస్ట్లు ఆ ల్యాబ్కి వస్తాయి, ఎన్నో ఆధారపడి ఉంటాయి అన్నమాట. సో అందుకని శాలరీస్ అయితే ఖచ్చితంగా ఇంత ఉంటుంది అని చెప్పలేం. బేసిక్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 5,000 నుండి అది 30,000, 40,000 అలా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, మీ నాలెడ్జ్ని బట్టి చెప్తున్నాను. సో దాని తర్వాత అంతకు మించి కూడా ఇచ్చే కొన్ని ఏదైనా మంచి స్పెషలైజ్డ్ ఒక రీసెర్చ్ ల్యాబ్స్లో చేరినట్లయితే కూడా మంచి యొక్క శాలరీస్ అయితే ఉంటాయన్నమాట.
సో సాలరీస్ విషయానికి వచ్చేసరికి మీరు స్టార్టింగ్లో ఫ్రెషర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యి మీరు మంచిగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటే ఒక సర్టిఫికేషన్ అనేది మీ దగ్గర ఉంటే సో 2 years వరకు ఒకే దగ్గర దయచేసి వర్క్ చేయండి. అలాంటి ల్యాబ్నే మీరు ఫస్ట్ ఎంచుకోండి. టైం పాస్గా 1 hour 1 month లేకపోతే 2 months లేకపోతే 6 months వర్క్ చేసి ఇంకో దానికి జంప్ అయిపోయి ఈ విధంగా చేయకుండా ఒకే దగ్గర మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంపాదిస్తే అది చాలా చాలా బెటర్. ఫర్దర్ స్టడీస్ అయితే చెయ్యండి బీఎస్సీ ఎంఎల్టీ తర్వాత, అలానే ఉండిపోద్దండి. సో ఎందుకంటే నవ్డేస్ టెక్నాలజీ పెరిగిపోయే కొద్దీ మనం అప్గ్రేడ్ అయితే అవుతూ ఉండాలి. సో ఇప్పుడు బీఎస్సీలో మీరు ఏదైతే చదివినారో సో సేమ్ మనకి అదే టెక్నాలజీ మనం ల్యాబ్లో వెళ్తే ఉండదన్నమాట. ఆటోమేషన్ వచ్చేసింది కాబట్టి మనకి ఓ పర్టికులర్ ల్యాబ్లో ఏదైతే మనకి టెక్నాలజీ అవసరమో వాటిని నేర్చుకొని దాని తర్వాత ఆ ల్యాబ్కి మనం అలవాటు పడాలి కాబట్టి సాలరీస్ ఇట్ డిపెండ్స్ అనమాట. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీ డౌట్ కొంచెమైనా క్లారిఫై అయ్యింది అనుకుంటాను. ఓకే రైట్, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ టాపిక్స్ అయితే నేను చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.